గాయ్స్, ఇవేంటా అనుకుంటున్నారా? ఇవన్నీ వెల్లుల్లిపాయలండి. మా మమ్మీ వాళ్ళు స్వయంగా వెల్లుల్లిపాయల్ని, ఉల్లిపాయల్ని రెండింటిని ఇలా వాళ్ళ పెరటి తోటలో పండించుకొని ఇలా తీసి వాటిని నారు వేసి ఇలా పండించుకుంటారండి. వీటిని పండించిన తర్వాత ఇవి తవ్వి తీస్తారు. తీసిన వాటిని ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకుంటారు. వీటిని మళ్ళీ నెక్స్ట్ టైంకి సీడ్స్గా ఉపయోగించుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ కుకింగ్లోకి కూడా ఉపయోగించుకుంటారు. ఇలా హ్యాంగ్ చేస్తే ఏంటంటే బెనిఫిట్స్, మనకు సాయిల్ అనేది ఇలా పెట్టే ఉంచాలి. వాష్ చేసి పెడితే ఖరాబ్ అయిపోతాయండి. ఇలా సాయిల్ తోటే ఎలాగైతే తవ్వి తీస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కట్టి పెట్టుకుంటే ఏంటంటే కుళ్ళిపోకుండా ఉంటాయి. విత్ 1 ఇయర్ వరకు ఇలాగే ఉంటాయి ఫ్రెష్గా. మనకు కావాలనుకున్నప్పుడల్లా తీసి వాటిని చెరిగి ఇలా పెట్టుకోవాలి. ఇగో చూడండి ఎంత బాగున్నాయో. ఇవి న్యాచురల్ ఆర్గానిక్ మెథడ్లో మా మమ్మీ వాళ్ళు పండించుకున్నవండి. చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయి. మనం బయట కొనుక్కున్న వాటికి వీటికి డిఫరెన్స్ ఇదేనండి. ఇవి 1 ఇయర్ వరకు ఇలాగే ఉంటాయి. సో మా మమ్మీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటారు. చూస్తున్నారా ఆర్గానిక్లో ఎంత బాగున్నాయో. వీటికి ఘాటు కూడా ఎక్కువ ఉంటుంది. మనం బయట కొనుక్కున్న వాటి పాయలు వైట్ కలర్లో ఉంటాయి కదా, వాటి ఘాటు తక్కువ ఉంటుంది. ఇవి చిన్న చిన్న ఉల్లిపాయలండి. ఎంత బాగున్నాయి చూసారా. ఈ ఎల్లిపాయలనే మా మమ్మీ వాళ్ళు కుకింగ్లోకి వాడుకోవడం కోసం ఇలా పండించుకుంటారు ఎవ్రీ ఇయర్.